మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మరి ఈరోజు ప్రశ్నలు ఉత్తరం ప్రభా, దాని ద్వారా మీరే మాట్లాడండి. తెలియని రహస్యమైన సంగతులు మీరు మాకు బయలుపరచండి. రీ ఖమా హత్తల షిరియ రెజన మీరే బలపరిచి స్థిరపరిచి అద్భుతాలు జరిగించి అందరికీ ప్రభా చెప్పే ఆన్సర్స్ సాటిస్ఫైడ్గా ఉండేటట్టు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఆత్మీయంగా బలపరచబడేటట్టు మీరు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. ప్రశ్నలు ఉత్తరాలు అనే ఈ ఎపిసోడ్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను, తెలియకపోతే నాకు తెలియదు అని చెప్తాను. తర్వాత అడిగేటప్పుడు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారో అదొకటి మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ఒక మాట చెప్పాలి, అడగాలనేసి నాకు ఈరోజు ప్రేరేపిస్తుంది. పేలూరు నాకు ప్రౌడమ్మ. మరి నాకు తెలీదు, కానీ అతని కొంట్లో బాగలేనప్పుడు నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా ఆ ముక్కు పొల్ల కలిసి నా చెయ్యి వెళ్ళడం, మరి దురదలాగా ఉండడం అలాగా అనిపించింది. కానీ ఎందుకో అనిపించింది. ఒక రోజు అయితే ముక్కులో పడిపోయినట్టుగా అలా తల కూడా వచ్చింది. అలాగే అయినప్పుడు కూడా ఎందుకు ఇలా వచ్చిందో అనుకున్న తర్వాత నేను దేవుడికి ఇష్టం లేదేమో అనేసి అప్పుడు బాగా కొంట్లో బాగాలేనప్పుడు ముక్కు పొలు తీసి లిబ్బిలు వేసాను చర్చిలోని. మరి అది మంచిదా ఏట అనేసి ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను. మొన్న క్వశ్చన్లను అడుగుదాం అనుకున్నాను, అవకాశం లేదు. మరి అదే ఆ విషయం అడుగుతుంటాం. ఓకే అక్క, సరే. మంచి డౌట్ అడిగిరాక. మరి ఆ ముక్కు పుల్ల కావచ్చు, లేకపోతే చెవులకు వేసుకునేది కావచ్చు, లేకపోతే చైన్ కావచ్చు, ఇవంతా కూడా అన్య ఆచారం అన్నమాట. కొంతమందికి అది దేవుడు అది వద్దని చెప్పాడు. యాక్చువల్గా అయితే ఎవరైతే బాప్తిజం తీసుకునేటోళ్ళు ఉంటారో వాళ్ళు అది అసలు వేసుకోవద్దు అకార్డింగ్ టు బైబుల్. ఎందుకు అంటే సేమ్ విగ్రహార్థన చేసినట్టే ఉంటుంది. మనం ఇప్పుడు ఈ చెవులకు పెట్టుకొని, లేకపోతే చైన్ అంతా పెట్టుకొని, కళ్ళకి కాటిక పెట్టుకొని, బొట్టు పెట్టుకోకపోవచ్చు, పెట్టుకొని ఒక ఫోటో తీసి మనం హిందూ దేవుళ్ళు దేవతలను చూస్తే సేమ్గా అనిపిస్తుంది అన్నమాట. బైబిల్లో కూడా యాకోబు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా తీసేసారు. అంటే అప్పట్లో పురుషులు కూడా వేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా తీసేశారు. అయితే మీరు దేవుణ్ణి వస్తూ ఉన్నప్పుడు మరి అది ఆటంకంగా ఉంది కాబట్టి దేవుడు మీకు దాన్ని తీసే అని చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మీరు తీసేశారు. అట్లా దేవుడు కొంతమందితో మాట్లాడినప్పుడు తీసేస్తేనే బాగుంటుంది. ఎవరో చెప్పిరని చెప్పి మనం తీసేస్తే కూడా, ఇప్పుడు నేనే చెప్తే కూడా మీరు తీసేస్తే కూడా మీ మనసు అనేది దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు కూడా అన్నీ వేసుకునేవాళ్ళు. సేవలో వచ్చిన తర్వాత 2004లో 2005 2003 2004లో సేవలో వచ్చిన తర్వాత అంత చెవులకి దురదలు అవ్వటము, తర్వాత ఎక్కడైతే చైన్ వేసుకున్నారో అక్కడంతా కూడా దద్దులు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుళ్ళు నడిపిస్తున్న ఒక సిస్టర్ గారికి అడిగితే, దేవునికి ఇష్టం లేదు సిస్టర్ అంటే, అప్పుడు ఇక మా అమ్మగారు తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మా అమ్మగారు వేసుకోలేదు. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తే కూడా అక్కడ మ్యారేజెస్లో మీరు వేసుకోండి అని చెప్తే కూడా మా అమ్మ వేసుకోనని చెప్పింది. దాని మీద మనసు విరిగిపోయింది. అట్లా యాక్చువల్గా అయితే మనం వేసుకోవద్దు. దేవుడు ఒకవేళ ప్రేరేపణ చెప్పి మనల్ని తీపిచ్చేస్తే తీయటమే బెస్ట్. చాలామంది అడుగుతారు, చాలామంది నేను చెప్పి ఒకసారి మాటకే మన బావగారు అయితే ఒకసారి ముక్కుపొలు తీసినందుకే ఎంత గొడవలు పెట్టు, మరిందుకు సోదను కూడా తీసి, మరింత గాజులు కూడా తీసి, నేను చచ్చిపోయినాను కలగలగా అని వద్దాము పట్టీలు కానీ అన్ని ముక్కులు కూడా తీసాను కదా, మరింత అన్ని తీసి ఇంకెందుకు నేను లేనట్టు కనుక్కో అని అన్నారు. అలాంటిది ఇప్పుడైతే ఇంకేం అనలేదు తమ్ము, దేవుడు మార్చాడు.
ఏ ముక్క కూడా అడగలేదు అసలు. 30 రోజులు ఉపవాసం ప్రార్థనలో తీస్తాను ముక్కు వల్ల. ఇప్పుడు వచ్చి ముక్కు పళ్ళు దేవుడిని కూడా అడగలేదమ్మా. దేవుడు మరిపించాడు. థ్యాంక్స్. అవును. అదే భర్త పర్మిషన్ అడిగి కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాక్యం ఒకసారి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు కూడా ఓకే అంటారు. అందుకే మనము వాక్యము చదివినప్పుడు వాక్యంలో ఉంటుంది. తర్వాత కొత్త నిబంధనలు కూడా జడలతో బంగారంతో అలంకరించుకోదని పేతురు భక్తుడు చెప్తాడు. పౌలు భక్తుడు కూడా తిమోతి పత్రికలో చెప్తాడు. దీని బదులు మంచి క్యారెక్టర్తో మనల్ని మనం కప్పుకోవాలని కూడా బైబిల్లో చెప్పబడ్డది. కొంతమంది ఏమో సమర్పణ అని చెప్పి అన్నీ తీసేస్తారు, కానీ క్యారెక్టర్ సరిగా ఉండదు. భర్తను ప్రేమించటం, పిల్లల్ని ప్రేమించడం అది ఉండదు. ఇవన్నీ సమర్పణ చేస్తారు, కానీ మన హృదయంలో సమర్పణ ఉండదు. అది కూడా వేస్ట్ అయిపోతుంది. ఒకరు తీయాలనిపించినప్పుడు ఒకరు తీస్తే భర్తకు అడిగి తీయటం బెటరు. తర్వాత తీసిన తర్వాత కూడా మనం ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఉండాలి ఆ సమర్పణ తీయకముందు కూడా. అట్లా అయితే అది బాగా పనిచేస్తుంది. మంచి ప్రశ్న వేసారాక, థ్యాంక్ యూ. అన్న అన్ని భాషలు మాట్లాడితే సైతానికి అర్థం కాదని చెప్పారన్న. అయితే సైతాన్ కూడా దేవుడి దగ్గర ఉండి వచ్చాడు కదా, తనకి ఎందుకు అర్థం కాదు? తనకు ఎందుకు అర్థం కాదంటే అది ఓన్లీ దేవుడు ఒకటే అర్థం చేసుకుంటాడు. అది పరిశుద్ధాత్మ భాష, అది దేవుని ఆత్మలో ఉన్న భాష. అది సైతాన్ దగ్గర ఉండొచ్చు కానీ సైతాన్కి అర్థం కాదు. అది ఎందుకంటే అది దేవుని ఆత్మ. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మీ గురించి మీ అంతరాత్మకే తెలుస్తుంది, కానీ నాకేం తెలుస్తుంది? మేము మీతో పాటే ఉండొచ్చు, కానీ అంతవరకు తెలియదు కదా. అట్లనే దేవునికి కూడా ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మనే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అన్య భాషలు వస్తాయి. అన్య భాషల్లో మనం మాట్లాడినప్పుడు సాతానికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఓన్లీ దేవుని ఒక ఆత్మకే అది అర్థమవుతుంది. దీని నిమిత్తము సైతానికి అర్థం కాదు. థ్యాంక్ యూ సిస్టర్, మంచి డౌట్ అడిగారు. ఇష్టం లేనప్పుడు భర్త గురించి పెట్టుకోవాలి, వాళ్ళు మారలేదు కదా అంటున్నారు కదా. అయినా వాళ్ళని బట్టి కూడా అంటే దాని మీద ఇంకా మనసు వెళ్ళలేనప్పుడు, దాని చూస్తే అసహ్యం పుట్టినప్పుడు త్వరగా భర్తను కూడా మారుస్తారా అన్నయ్య? మారుస్తారు. మనం చేసే ప్రేయర్ బట్టి ఉంటుంది. భర్త మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి. మనం మారకుండా భర్తలు మారరు, పిల్లలు మారరు. మన లోపల ఉన్న మార్పును చూసి వాళ్ళంతటా వాళ్ళు మారుతారు. ఎందుకు అనంటే ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. వాళ్ళకి చెప్పాలి, ఇది పెడతా ఇవి ఈ అలంకరణ వేసుకుంటూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉన్నది, నాకు నచ్చలేదు, నాకు ఇబ్బంది అవుతుందంటే సరే నీకంటే ఏముంది అని చెప్పి వాళ్ళు కూడా మారటానికి ప్రయత్నం చేస్తారు. మనం ఏమి మారకుండా నేను ఇవన్నీ తీసేస్తా, నేను తెల్లబట్టలు వేసుకొని ఉంటానంటే వాళ్ళకి కోపం వస్తుంది. కొంతమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళు లేదు నువ్వు ఇట్లనే వేసుకోవాలని, నువ్వు ఇట్లనే చేయాలంటారు. అప్పుడు దేవుడు మనని మార్చినట్టు వాళ్ళని కూడా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు అలంకరణ తీసేయాలి అని అంటే అది ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. దేవుడు పుట్టిస్తేనే, దేవుడు వాళ్ళ లోపల పుట్టిస్తేనే తీస్తారు. ఆ తీసేటప్పుడు ఎవరైనా అడ్డం వచ్చారు అనుకో, దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా మార్చుకుంటాడు. కాబట్టి మీకు అట్లాంటి ఆలోచన వస్తుంది అంటే మీ ఆయనను కూడా దేవుడు త్వరగా మార్చుకుంటాడు, ఆయన కూడా తీసేస్తాడు. ఈ విధంగా దేవుడు అందరినీ మార్చుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక దాంట్లో మనని పంపించేటప్పుడు ఫస్ట్ నేర్పిస్తాడు, చూపిస్తాడు. అన్నీ అయిన తర్వాతనే, తర్ఫీదు ఇచ్చిన తర్వాతనే దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఏదో ఒక దాంట్లో తీసుకొని వెళ్తాడు. సడన్గా నువ్వు తీసేసేయి, భర్త కోసం నువ్వు నిలబడాలా, ఆయన అట్లనే ఉంటాడు, అట్లేం ఉండదు. ఆయనను కూడా మార్చుకుంటాడు. మనం మారినప్పుడే ఆటోమేటిక్గా వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. అదంతా కూడా అది పెట్టుకోవటం పక్కా అన్య ఆచారం. అది మనం పూజలు చేస్తలేమేమో కానీ మన ఒంటి మీద విగ్రహాలు ఉన్నట్టే. బంగారం ఏది కమ్మలు వేసుకున్నా, లేకపోతే ముక్కు పుడక వేసుకున్నా, ఈవెన్ దో జెంట్స్ ఉంగరాలు పెట్టుకున్నా కానీ పక్కా విగ్రహార్థనే. మనం ఇప్పుడు ఎంత పరిశుద్ధాత్మ పొందినా, ఎన్ని భాషలు మాట్లాడినా
ఇవి పెట్టుకొని ఉంటే విగ్రహార్థం లెక్కనే దేవునికి కనిపిస్తాం. అందుకే అవి తీసేయమని దేవుడు చెప్పిండు. చాలామందికి అది తెలియదు. పెద్ద పెద్ద పాస్టర్స్ కూడా ఖచ్చితంగా ఉంగరం పెట్టుకుంటారు. ఉంగరంలో రంగురాళ్ళు, నల్లటి రంగులు పెట్టుకుంటారు. ఆ నల్లటి రంగురాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే అక్కడికి వెళ్తారు జ్యోతిష్యం దగ్గర. వాళ్ళు చెప్తారు, నీ దగ్గర ఫుల్ పబ్లిక్ రావాలంటే ఈ రాయి నువ్వు పెట్టుకోవాలా. దాని అర్థం ఏంటిది? నువ్వు ఆ రాయి మీద ఆధారపడుతున్నావు, ఆ జ్యోతిష్యం మీద ఆధారపడుతున్నావు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే నీకేం అవసరం లేదు. యోహాన్ భక్తుడు, పేతురు భక్తుడు కుంటి వ్యక్తితో ఏమన్నాడంటే, వెండి బంగారం మా దగ్గర లేదు, మా దగ్గర ఏముందో అది ఇస్తామని చెప్పినారు. సేవ అంటేనే త్యాగం చేయటం. బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది, నీ బంగారము ఉగ్రత దినంన రక్షించదని ఉంటుంది. ఆ మాట నేను తర్వాత చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి బంగారం అలంకారం అనేది అది వేసుకోవటం మాత్రం చాలా తప్పు యాక్చువల్గా చూస్తే. కానీ ఫస్టే అది చెప్తే ఉంటే చాలామంది యేసుప్రభులు రారు కాబట్టి దాని గురించి పెద్దగా దాని గురించి ఎక్కువగా ఎవరు చెప్పరు. ఇంకెందుకు అని చెప్పి వదిలేస్తారు. కానీ మనం బైబిల్ పరంగా చూస్తే అది మాత్రం వేసుకోవటం చాలా తప్పు అని బైబిల్లో ఉంది. దేవుడే మార్చుకుంటాడు. ఇప్పుడు అనుష సిస్టర్ గారు ఉన్నారు, ఆమెకు నేను ఎప్పుడు తీయమని చేయమని ఏం చెప్పలేదు. దేవుని ఒక ఆత్మ పొందే కొద్దీ వాక్యం అర్థమయ్యే కొద్దీ దాని మీద అసహ్యం పుడుతుంది. ఒకప్పుడు నేను కూడా దాని మీద వాదించేటోడిని. మందిరంలో కూడా బంగారం ఉంది కదా, దేవుడు ఒంటి మీద ఎందుకు బంగారము వేసుకోవద్దు అంటున్నాడు అని చెప్పి. ఒకరోజు బైబిల్ కాలేజ్లో వెళ్ళినప్పుడు వేరే సిస్టర్ అడిగిందనమాట, ఒక అక్క మా పాస్టర్ గారికి. అప్పుడు ఆయన చెప్పాడు, మొత్తం మైండ్ పోయింది, అరే అవును ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి. అందుకే నేను అక్కడి నుంచి ఏం చేసినాను అంటే దాన్ని మార్చుకోవటానికి నేను ప్రయత్నం చేసినాను. కాబట్టి ఈ బంగారము, ఈ వెండి కావచ్చు, ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ దేవునితో అంత పెద్దగా కనెక్ట్ అవ్వదు. కాబట్టి వాటిని మనము తీసుకోవటమే బెస్ట్. అది కూడా మనం దేవుణ్ణి అడిగి దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం మెల్లగా స్లోగా మనం వెళ్ళిపోతే అయిపోతుంది. మంచి సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. ఆగరు దాస్యతో వెళ్ళి పిల్లలను కనమని సారా చెప్పుద్ది కదన్నయ్య. మరి ముందుగానే సంతానం ఇస్తానని దేవుడు చెప్పారు కదా, మరి సారా అమ్మగారు ఆగరుతో మరి పిల్లలను కనమని ఎందుకు చెప్పింది? మళ్ళీ దేవుడు కూడా ఆగరు ఏది చెప్తే అదే వినమని దేవుడు చెప్తారు కదన్నయ్య. మళ్ళీ అదే రకంగా సారా మళ్ళీ ఏం చేస్తుంది? ఇస్సాకుని కన్నా తర్వాత ఇంట్లోంచి బయటికి పొమ్మని తరిమేస్తుంది. ప్రతి మాట కూడా సారా మాట దేవుడు వినమని అబ్రహాముతో ఎందుకు చెప్తాడని, అలా కఠినంగా తను అలా ఉన్నప్పటికీ మరి దేవుడు తన మాటే వినమని ఎందుకు చెప్తారు? మరి దేవుడు ఇస్సాకుని ఇస్తానప్పుడు తనే కావాలని దాసుని పంపించింది కదా, దేవుడు ఎందుకు ఆ పాపానికి అనుమతించాడని? మంచి క్వశ్చన్ వేసారు సిస్టర్. ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ ఏంటంటే, సారానే ఫస్ట్ పెళ్లి చేసుకోమని చెప్పింది, మళ్ళీ సారానే ఎందుకు అడ్డు వచ్చింది అని మీరు అడుగుతున్నారు, అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ పిల్లని కన్నా తర్వాత మళ్ళీ ఇస్సాకు పుట్టిన తర్వాత తను పుట్టిన ఏం చేస్తుందంటే దాసుకి పుట్టిన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోమంటది ఇంట్లో నుంచి. ఏది చెప్పినా దేవుడు అబ్రహాంతో చెప్తాడు. అంటే కఠినంగా ప్రవర్తించడము, మరి తన దాసు దగ్గరికి వెళ్ళమంటాం అంతా కూడా సారయ్య చెప్తుంది. మరి దేవుడు ఆల్రెడీ సంతానం ఇస్తానని అబ్రహాంకి చెప్పాడు. మరి దేవుడి మాట వినకంటే ఈవిడ కావాలని చెప్పిన మరి ఆవిడ మాట వినమని దేవుడు ఎందుకు చెప్తారని? అవును, అదంతా దేవుని ఒక ప్లాన్ సిస్టర్. ఫస్ట్ దేవుడు చెప్పిండు, ఈమె కూడా మరి నాకు పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పి సారా గారు ఏం చేస్తారు అంటే హగ్గరు పని మనిషికి ఇచ్చి పెళ్లి చేసుకో అంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు కొడుకు పుట్టిన తర్వాత హగ్గరు ఆ బాబు పెరుగుతూ ఉంటే ఈమెకి ఈర్ష్య పుడుతుంది. ఈర్ష్య పుట్టడం వల్ల అరే నా ఆస్తి మళ్ళీ ఈమెకు వచ్చేస్తుందేమో అని చెప్పి మళ్ళీ ఈమె కూడా కొడుకు పుడతాడని చెప్పి కూడా అర్థమైపోతుంది. అందుకే ఈమె ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ ఆమెను వెళ్ళగొట్టేస్తుంది. వెళ్ళగొట్టేసినప్పుడు దేవుడిని దూత ఏం చేస్తాడు అని అంటే వచ్చి మళ్ళీ నువ్వు సారా దగ్గరికే వెళ్ళు అని చెప్తారు. ఎందుకు వెళ్ళమని చెప్తారు అంటే హగ్గర్కి వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే ఆమె దగ్గర అబ్రహాం సంతానం ఉంటుంది. అబ్రహాం సంతానాన్ని దేవుడు కాపాడాలి కాబట్టి ఆ బాధ్యత దేవునికి ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు సారా దగ్గరికే వెళ్ళు అని చెప్తే
మళ్ళీ ఈమె సారా దగ్గరికి వెళ్ళినప్పుడు సారా మనసుని దేవుడు మార్చేస్తాడు. తర్వాత సారాతో పుట్టిన సంతానంతో దేవుడు ఏం చేస్తాడంటే అటు ఇస్సాకు అనే దేశం, ఇజ్రాయెల్ దేశాన్ని ఫామ్ చేస్తాడు. ఇక్కడేమో ఇష్మాయిల్ అనే దేశాన్ని ఫామ్ చేస్తారు. వాళ్ళిద్దరు కూడా అబ్రహాం సంతానమే. వాళ్ళిద్దరిని కూడా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి చనిపోయి తిరిగి లేచాడో ముస్లిమ్స్ వారి కోసం కూడా చనిపోయాడు. ముస్లిమ్స్ కూడా అన్యులే అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే బాప్టిజం తీసుకోరు, వాళ్ళు యేసయ్యను దేవుడుగా నమ్మరు. అయితే సువార్త వారికి కూడా ప్రకటింపబడాలి, వారు కూడా బాప్టిజం తీసుకోవాలి, వారు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ వారి లోపల నెరవేరకపోతే వాళ్ళు కూడా నరకాన్ని పోయే బ్యాచ్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా ముస్లిమ్స్ కూడా సువార్త ప్రకటించటము, ముస్లిమ్స్ కూడా ప్రభువుని నమ్ముకోవటం చాలా ఇంపార్టెంటు. మరి ముస్లిమ్స్ థియాలజీ ప్రకారం మనం చూస్తే వాళ్ళు అల్లా అంటారు, అల్లానే యెహోవా దేవుడు అని అంటారు. కానీ యెహోవా దేవునికి అల్లా దేవునికి చాలా తేడాలు ఉంటాయి. మరి యెహోవా దేవుడేమో శనివారం ఆరాధన చేస్తూ ఉంటే వీళ్ళు శుక్రవారం చేస్తారు. మరి అల్లా దేవుడు ఏం చెప్తారు అంటే క్రిస్టియన్స్ని కూడా మీరు నమ్మకండి, వాళ్ళని కూడా చంపేయండి అంటారు. ముస్లిమ్స్ చాలామంది కూడా క్రిస్టియన్స్తో కలిసినట్టే ఉంటారు కానీ టోటల్గా కలవరు. వాళ్ళ ఖురాన్లో వాళ్ళు అట్లా రాసుకున్నారు. తర్వాత వాళ్ళు యేసయ్య చనిపోయిండు, యేసయ్య దేవుడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. యెహోవా దేవుడేమో యేసయ్య చనిపోయిండు, యేసయ్య తిరిగి లేచిండు అని చెప్పి బైబిల్లో రాశారు. మరి అక్కడ ఖురాన్లో ఏమో రాయబడలేదు. అల్లా ఏమో దాన్ని ఒప్పుకోడు. కాబట్టి అల్లా అనేది యెహోవా దేవుడు కాదు. ఆ మతం అనేది కూడా అది మొత్తము సైతాన్ తీసుకొచ్చిన మతము. అయితే వాళ్ళను కూడా మనం రక్షించటం, వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అదంతా కూడా దేవుని యొక్క ప్లాను. ఆ ప్లాన్ ప్రకారము జరుగుతూ ఉన్నది. సారాను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమె హగ్గర్ అన్నట్టు ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆమె అబ్రహాం భార్య కాబట్టి అబ్రహాం కోసం ఆమెను మళ్ళీ కాపాడి సారా దగ్గరికి వెళ్ళమని చెప్తారు. సారా దగ్గరికి వెళ్ళినప్పుడు సారా సైలెంట్ అయిపోతుంది. దేవుడు ఆమెను కూడా మార్చుకుంటాడు. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు ఇస్మాయిల్ సంతానాన్ని విస్తరింపచేశారు కదా, వీళ్ళు ముస్లిమ్స్ అన్నయ్య. వాళ్ళు ముస్లిమ్స్, ఇస్లాం వాళ్ళు. ఇప్పుడున్న ముస్లిం కంట్రీస్ అంతా వాళ్ళే. అంటే అన్యులు అంటున్నారు కదండి, వాళ్ళు కూడా అన్యులే. వాళ్ళు అంటే మరి అబ్రహాము పుట్టిన కుమారుడు కదా, అన్యుల్లోకి ఎలా వెళ్ళాడని? అబ్రహాం పుట్టిన కుమారుడే, కానీ అంతకుముందున్న వేరు, ఇప్పుడున్న ముస్లిమ్స్ వేరు. వాళ్ళు అల్లా అని చెప్పి అల్లా దేవుడిని వాళ్ళు తెచ్చుకున్నారు. ముస్లిమ్స్లో 4-5 రకాలు ఉంటారు. వాళ్ళంతా కూడా అన్యజాతి ప్రజల దగ్గరికి వస్తారు. అన్యులను ఎవరికంటామంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ సంతానంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే యూదులు, ఇజ్రాయెల్. మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే. ఇప్పుడు అబ్రహాం నుంచి ఇష్మాయిల్ వచ్చిండు, ఇష్మాయిల్ నుంచి ఇంకెవరో వచ్చారు, వీళ్ళు కూడా అన్యులు అయిపోయారు. అట్లా ఇప్పుడు మీ లెక్కల ప్రకారం చూస్తే ఇక అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళందరూ అబ్రహాం సంతానం అయిపోతారు. అట్లా కాదు. ఇప్పుడు అబ్రహాం నుంచి అబ్రహాం ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. సారాని పెళ్లి చేసుకున్నాడు, హగ్గర్ని పెళ్లి చేసుకున్నాడు, కెతురాని కూడా పెళ్లి చేసుకున్నాడు. కెతురా అనే ఆవిడకి 5 మంది కొడుకులు. ఈ 5 మంది కొడుకులు కూడా అన్యులే. ఇప్పుడున్న హిందూయిజం అంతా కూడా, హిందూస్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళందరూ అబ్రహాం సంతానం కాదు. ఆత్మీయ విత్తనం ఉంటుంది, శరీర విత్తనం ఉంటుంది. హగ్గర్లో ఉన్నదేమో శరీర విత్తనము, ఇసాక్లో ఉన్నదేమో ఆత్మీయ విత్తనం. ఈ ఆత్మీయ విత్తనమే యాకోబులో వచ్చింది, యూదాలో వచ్చింది. తర్వాత యూదా నుంచి తామరందు ఫేరెస్లో వచ్చింది. ఫేరెస్ నుంచి రాహాబు సాలమన్ నుంచి వచ్చింది. దాని తర్వాత రూతు బోయాజ్లో వచ్చింది. అట్లా దావీదు సొలొమోన్తో ఈ ఆత్మీయ విత్తనం అనేది యేసు ప్రభు వరకు వచ్చింది. కానీ శరీర విత్తనం అంతా ఇక మిగతా అన్నమాట మొత్తం. ఈ ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే ఈ కెతురాకు పుట్టిన 5 మంది సంతానం. ఇప్పుడు హిందూయిజంలో చేసే బలి అర్పణలు, దాని తర్వాత గోవింద అంటే దాని అర్థం ఏంటంటే గోవును విందు చేయటం. ఒక గోవు ఉందనుకోండి, గోవి అంటే ఏమంటారు,
ఆవు. ఆవును తినటం. అబ్రహాం అనే వ్యక్తి ఆవును తినేటోడు, అందుకే గోవింద అంటారు దాన్ని. అదంతా కల్చరు, హిందూ కల్చర్ అంతా కూడా అబ్రహాం వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన కల్చర్ అది. అబ్రహాంకి పుట్టిన కొడుకులు, అబ్రహాం పుట్టిన చివరి దశలో పుట్టిన కొడుకులు 5 మంది ఉంటారు. ఆ 5 మందిలో 2 ఏం చేశారంటే మన భారతదేశానికి వచ్చారు. అట్లా హిందూయిజం కల్చర్ అనేది కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. మన భారతదేశంలో పుట్టిన మతము ఏది కూడా లేదు. అసలు మన భారతీయులు అసలు ఏ దేవుడిని నమ్మరు, ఏ దేవతని నమ్మరు. వీళ్ళు ద్రవిడియన్స్, రావణ కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఓన్లీ మీసాలు పెద్దగా ఉంటాయి, వీళ్ళ ఫోర్ హెడ్, వీళ్ళ ఏదైతే బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంటాయి కదా ఫోర్ హెడ్, అది పెద్దగా ఉంటాయి, ఎంట్రికలు పెద్దగా ఉంటాయి. వీళ్ళు ఆజానుభావులు, చాలా హైట్ ఉంటారు, చాలా లావుగా, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ నార్త్ ఇండియన్స్ వీళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు. దాని తర్వాత వీళ్ళకి మీసాలు ఉండవు, వీళ్ళ ముఖం చిన్నగా ఉంటుంది, వీళ్ళు వైట్ కలర్లో ఉంటారు. ఈ ద్రవిడియన్స్ అనే వాళ్ళంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటారు. అయితే వీళ్ళకి యుద్ధం జరగటం వల్ల వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్న దేవుళ్ళు దేవతలు అనమాట. మనం చరిత్ర చదివితే, అంబేద్కర్ పుస్తకాల్లో చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన పుస్తకాల్లో ఇప్పుడు ఆ రెడ్డిస్ అంటారు, కమ్మాస్ అంటారు, తర్వాత వెల్మాస్ అంటారు. వీళ్ళంతా కూడా బీసీ కిందికే వస్తారు, వీళ్ళు ఎవరు ఓసీ కాదు. ఆ రెడ్డి కులం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, వెల్మాస్ ఎట్లా స్టార్ట్ అయింది, ఆయన అన్నీ కూడా రాసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంది అని అంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓన్లీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విత్తనమే ఆత్మీయ విత్తనం. ఆ ఆత్మీయ విత్తనం యేసయ్య లోపల వచ్చింది. యేసయ్య అందరి కొరకు బలైపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే. ఓన్లీ అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం వాళ్ళే యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు. మిగతా వాళ్ళందరూ అన్యులు. ఈ అన్యులందరూ కూడా యేసయ్య నామములో రక్షణలోనికి రావాలా, యేసయ్యను సొంత దేవుడుగా అంగీకరిస్తేనే పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈవెన్ దో క్యాథలిక్స్ ఉన్నా కానీ వాళ్ళు యేసయ్యని నమ్మకపోతే వాళ్ళు కూడా పరలోక రాజ్యం పోరు. ముస్లిమ్స్ ఉన్నా కానీ వాళ్ళు అల్లాని నమ్మి ఉండొచ్చు, అల్లానే యెహోవా అని అనుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళు పరలోక రాజ్యం పోరు. ఎందుకు పోరు అంటే వాళ్ళు మనుషుల కొరకు ప్రాణం పెట్టిన పరమాత్ముని వాళ్ళు నమ్ముతలేరు. ఒకవేళ బైబుల్లో ఉన్న యెహోవా దేవుడే, ఖురాన్లో ఉన్న అల్లా ఒకటే అయితే వాళ్ళు నమ్మాల్సి వస్తుండే, వాళ్ళు నమ్ముతలేరు. ఎందుకంటే యెహోవా దేవుడే యేసయ్యగా భూమి మీదకి వచ్చిందని బైబుల్లో రాయబడ్డది. కానీ అల్లా అట్లా చెప్పలేడు. యేసు ప్రభు దేవుడే కాదు, యేసు ప్రభు ప్రవక్త అని చెప్పుకున్నారు. కాబట్టి వాటికి వీటికి చాలా తేడా ఉన్నది. రైట్ సిస్టర్, మంచి క్వశ్చన్ వేసారు, థ్యాంక్ యూ. అన్నయ్య అన్యుడైన సున్నతి పొందేక దేవుడి బిడ్డగా మార్చబడ్డాడని దేవుని తెలుసు. అబ్రహాం యూదులు అనే మాట ఎక్కడ, యూదుడు అంటే మీ మీనింగ్ ఏంటంటే దేవుని వాక్యాన్ని వెంబడించువారు. అబ్రహాం కూడా మామూలు నార్మల్ పర్సనే. అబ్రహాం లోపలికి వెళ్ళి ఒక సంతానం వచ్చింది, వాళ్ళని యూదులు అన్నారు. సున్నతి అనే ఆచారము అబ్రహాం దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అది దేవుడు చెప్పిండు. ఆ సున్నతి అనే ఆచారం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు యూదులు అనమాట. ముస్లిమ్స్ కూడా సున్నతి ఆచారం పాటిస్తారు, కానీ వాళ్ళు యూదులు కాదు. ఎందుకు యూదులు కాదు అని అంటే, అబ్రహాము బ్లడ్ వాళ్ళ లోపల లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల బ్లడ్ లేదు. అబ్రహాము, ఇష్మాయిల్ బ్లడ్ ఉంది. ఓన్లీ ఈ యాకోబు సంతానం వారు వచ్చిన వాళ్ళు యూదులు అనమాట, ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయెల్లో 12 గోత్రికులు ఉన్నారు. అందులో యూదా గోత్రము, బెన్యామిన్ గోత్రం, వీళ్ళు కలిసి యూదా దేశం అయ్యారు. మిగతా వాళ్ళు 10 గోత్రికులు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అయ్యారు. తర్వాత లేటర్లో ఏమైపోయిందంటే వాళ్ళందరినీ కలిపి యూదులు అనటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలన్నా యూదులన్నా ఒకటే అనమాట. ఇది సిస్టర్ ఆన్సర్, థ్యాంక్ యూ. రాజ్యము ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నరకము కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారు కదా. మరియు లూకాసు వార్త 16వ అధ్యాయం 2వ వచనం నుంచి 31వ వచనం దాకా అక్కడ
లాజరు గురించి ధనవంతుడి గురించి ఉంటుంది కదన్నా, ఆ ధనవంతుడు పాతాళంలో ఉన్నాడని చెప్పేసి, మరి అది ఏంటన్నా ఒకసారి చెప్పు. అదే, అది పరదేశంలో ఉన్న ప్లేస్, అది అగాధం. అది వాళ్ళు అగాధంలో ఉన్నారు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత అగాధంలో ఉన్న వారందరినీ పరదేశంలో తీసుకొని వచ్చారు. మీరు ఏదైతే లూకాసు వార్తలో చెప్తున్న మాటలు ఉన్నాయో అప్పటికి ఇంక యేసుప్రభు చనిపోలేదు. వాళ్ళంతా అగాధంలో ఉన్నారు కాబట్టి అగాధంలో జరిగిన సిట్యువేషన్ గురించి మాట్లాడినారు. అక్కడ పరదేశంలో కూడా అలాంటి సిట్యువేషనే ఉంటుంది. కానీ ఇంకా నరకం అనేది స్టార్ట్ కాలేదు. నరకానికి ఇంకా ఎవరు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తీర్పు తీర్చబడలేదు. ప్రతి వ్యక్తికి తీర్పు అనేది తీరుస్తాడు దేవుడు. ఆ తీర్పు తీర్చిన తర్వాతనే పరలోకానికి పోవాలా నరకానికి పోవాలా అనే కాన్సెప్ట్ అనేది మొదలవుతుంది. నువ్వు మంచి చేసినా చెడు చేసినా, నువ్వు యేసయ్యని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నువ్వు క్రైస్తవుడు అయినా ముస్లిం అయినా, ప్రతి వ్యక్తికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పుకు తీర్చిన తర్వాత అప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది అప్పుడు దేవుడు డిసైడ్ చేసుకొని దేవుడు తీసుకొని పోతాడు. మనం ఏం చేయలేం. మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా పాటించాలి. దేవుని చూసి మనం భయపడి దేవుని చూస్తూ మనం నడవాలి. ఆయన మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చిండో దాని ప్రకారం జీవించాలి. థ్యాంక్ యూ సిస్టర్. మరి బిలాంబోధులు అని అంటారు కదా, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది కదా, బిలాం గారు బాలాకు గారు అని చెప్పి, ఆయన బోధేనా బిలాం బోధలంటూ అవి మళ్ళీ సాతాను ప్రేరేపణ ద్వారా అవి అలా వచ్చినాయా, ఆయన అలా మాట్లాడటం, లేకపోతే దేవుని యొక్క చిత్తము అంటే దేవుని కొన్ని పాఠాలు నేర్పించాలని ఆ విధముగా బోధ పెట్టారా? అంటే దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు సిస్టర్. ఫస్ట్ అయితే సాతాన్ ఇన్వాల్వ్ అయ్యిండు. అది కూడా దేవుని చిత్తంలో ఉండే. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు అని నిరూపించుకోవటానికి సాతానికి ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఒక బలవంతుడు ఏం చేస్తాడు అంటే నిరూపించుకోవటానికి వేరే వ్యక్తికి కత్తి ఇస్తాడు. నేనేమో కత్తి లేకుండా ఫైట్ చేస్తాను, నువ్వు కత్తితో ఫైట్ చేయని, ఎట్లయినా నువ్వు ఓడిపోతావు కదా అని. అట్లనే దేవుడు అనుమతించాడు. మరి సాతాను బోధలన్నీ కూడా చేంజ్ చేశాడు. బిలాము బోధ అంటే ఏంది అని అంటే చాలా ఉంటాయి బిలాము బోధలో. అందులో ఒకటి ఏంది అని అంటే చర్చిలో వేలం పాట వేస్తారు. ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే చర్చిలో ఎవరైనా ఒక కోడి పుంజుని తీసుకొని వస్తే చాలా చర్చెస్లో చేస్తారు అది. ఇప్పుడు కల్వరి టెంపుల్లో ఏం చేస్తారంటే పార్ట్నర్స్ మీటింగ్ అని పెడుతున్నారు. అది బిలాం బోధ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చర్చికి ఒక కోడి పుంజు తీసుకొని వచ్చిండు, మందిరం కోసం ఇచ్చిండు. ఆ కోడి పుంజుని ఏం చేయాలి ఆ దైవజనుడు అంటే ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు ఆ కోడి పుంజు కట్ చేసి అందరికీ భోజనం పెట్టాలి. కానీ అక్కడున్న పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ కోడి పుంజుకు ప్రేయర్ చేసి ఇది దేవుని కోసం వచ్చింది, దీనికి నేను 100 రూపాయలు లేకపోతే 200 రూపాయలు రేటు పెడుతున్నాను, మీరు ఎంతకి ఇస్తారని అంటారు. అరే ఇది దేవుని చర్చిలోకి వెళ్ళి వచ్చింది కదా అని చెప్పి ఒక ఆయన 300 అంటాడు, ఇంకొకటి 400 అంటాడు, 500 అంటాడు. 200కి పోయిన కోడి పుంజు ఏమైపోతుంది అంటే 500-600కి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది అని అంటే బిలాం బోధన అంటే అట్లనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కల్వరి టెంపుల్లో కూడా కొన్ని బోధలు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పాను, ఈ వాక్యానికి మీరు స్పాన్సర్ చేస్తే మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఈ వాక్యం చెప్పినా కదా మీకు ఎంత అర్థమైంది, మీరు ఎంత నేర్చుకున్నారు, మీ లోపల ఏం చేంజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూడరనమాట. బస్ డబ్బులు ఇచ్చినావా లేదా, తర్వాత ఇగో పలానా దైవజనుడు పలానా వ్యక్తి ఈ డబ్బులు దేవుని మందిరానికి ఇచ్చాడు, ఈ మీటింగ్కి ఇంత స్పాన్సర్ చేసిండు, ఆయనకు దేవుడు ఇంత దీవించిండు, అది ఈయననే చెప్పుకుంటాడు, వేరే వాళ్ళు చెప్పరు. అంటే దాని అర్థం ఏంటంటే అవతల వ్యక్తికి నువ్వు కూడా ఇంకా ఇవ్వు, డబ్బులు ఇవ్వు. మనసు మారటం ఏం లేదు. నువ్వు దొంగతనం చేసి డబ్బులు ఇచ్చినా దేవుడు దీవిచ్చేస్తాడు, నువ్వు పాపం చేసి డబ్బులు ఇచ్చినా దేవుడు దీవిచ్చి. ఇవన్నీ కూడా బిలాము బోధలు. బిలాము అనే వ్యక్తి ఏం చేసినాడు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలను శపించి డబ్బులు తీసుకుందాం అనుకున్నాడు. డబ్బుల గురించి ఎక్కడైతే బోధ వస్తుందో
ఇప్పుడు మా బెరాకా చర్చిలో కూడా మిరాకిల్ మనీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ చెప్పింది ఆమె పాస్టర్ అమ్మ గారు. నేను లేకుండే మనకు తెలిసిన ఒక బ్రదర్ విన్నాడు. నువ్వు దేవునికి ఇది ఇస్తే ఇది ఇంత ఇస్తాడు, మేము ఇట్లా చర్చ్ కట్టాలనుకుంటున్నాము, మరి నువ్వు ఇన్ని డబ్బులు ఇస్తే దేవుడు మళ్ళీ నీకు ఇన్ని ఇస్తాడు. ఇట్లా చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మీకు వచ్చిన దశమ భాగము మాకు పంపియండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సరే, దశమ భాగం పంపిస్తున్నారు. మరి వీరికి ఏమైనా అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు వస్తారా అంటే వాళ్ళు రారు. వాళ్ళు హాస్పిటల్కి రారు, ఇంటికి రారు, కనీసం ఫోన్ చేసి కూడా అడగరు. మరి పైసలు ఇస్తున్నందుకు దేనికి? బాగా అర్థం చేసుకోవాలి. ఇట్లా డబ్బుల గురించే చెప్పి డబ్బు డబ్బు డబ్బు, దీన్ని బిలాము బోధ అంటారు. చాలామందికి ఇది తెలియదు. బైబిల్లో నువ్వు దేవుణ్ణి వెంబడించాలని చెప్పి దేవుడు చెప్పిండు, కానీ ఆ మాటల మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా డబ్బులు ఇవ్వండి. ఇగో పలానా వ్యక్తి మిర్చీలు అమ్ముకుంటా డబ్బులు ఇచ్చింది, ఆమె ఇల్లు కట్టింది. దేవునికి ఇస్తే ఇల్లు కడతారు, దానికి పెద్ద విషయం కాదు. నువ్వు ఇల్లు కట్టిన తర్వాత దేవుని ఆత్మీయతలు ఏం పెరిగింది నీకు? ఏమీ ఉండదు అక్కడ. కాబట్టి డబ్బుల గురించి తీసుకొచ్చే కాన్సెప్టు చాలా భయంకరము, చాలా ప్రమాదం. అది బిలాము బోధ. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు మిర్చీలు అమ్ముకొని తెచ్చిన డబ్బులతోటి ఈ అయ్యగారు ఏం చేస్తారు? మంచి బట్టలు, మంచి కాస్ట్లీ బట్టలు, షూజు, కాస్ట్లీ వాచ్ వేసుకొని నలుగురిలో కనిపించి చెప్తారు, దేవుడు నన్ను దీవించిండు అని. సరే, మరి నీకు అన్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళు, మరి దానికి నువ్వు వాళ్ళకి ఏమి ఇస్తున్నావు? నువ్వు ఏముండదు ఆడ. నేను వాక్యం చెప్తున్నాను అంటావు, నీ పనే వాక్యం చెప్పటం. నేను ప్రేయర్ చేస్తున్నానంటే నీ పనే ప్రేయరు, అది దేవుడు నీకు అపాయింట్ చేసిండు. కాబట్టి చాలా చర్చెస్లో ఈ బిలాం బోధ అనేది జరుగుతుంది, మిరాకిల్ మనీ అనేది జరుగుతుంది. అంత పెద్ద వాక్యం చెప్పి లాస్ట్కి డబ్బు దగ్గర తెచ్చేస్తారు. అగో పలానా వ్యక్తి డబ్బులు ఇచ్చాడు, డబ్బుల కోసమే కానుకల గురించే ఉంటుంది సెక్షన్, ఆ కానుకల గురించే చెప్తా. అదంతా కూడా బిలాం బోధ. ఆ బోధలో మనం ఉంటే మనం కొట్టుకుపోతాం. అందుకే వాళ్ళ లోపల ఆత్మీయత అనేది పెరగదు. ఆత్మీయత అంటే ఏంది అంటే యేసయ్య లెక్క బ్రతకాల. యేసయ్య లెక్క బ్రతకడం అంటే ఏంది అని అంటే, అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేయటం, అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా నువ్వు దేవుని కొరకు నిలబడాల. అది ఆత్మీయత అంటే. యేసయ్య శిష్యులకు నేర్పించింది అది. మీరు నన్ను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. సిలువ అంటే శ్రమలు, అవమానాలు, నిందలు. నీ దగ్గర డబ్బులు లేవు, అయినా దేవుని కోసం నువ్వు నిలబడాల. ఇది రియల్ బోధ అనమాట. ఇది ఏమీ ఉండకుండా కొంతమంది అన్యులు నేను డబ్బులు ఇన్ని ఇచ్చినా దేవుడు కార్యం చేయలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బిలాం బోధ. ఇంకా చాలా ఉంటాయి. నికోలెతు బోధ అని ఉంటుంది, అమాలేకుల బోధ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సంఘాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ సంఘాలు బాగా దీవింపబడినట్టు ఉంటాయి. ఇప్పుడు క్యాథలిక్ సంఘాలు ఉంటాయి, చాలా చాలా డబ్బులు పెట్టి కడతారు, పెద్ద పెద్ద చర్చెస్ కడతారు. పొద్దున 7:30 నుంచి 8:30 వరకు ఒక గంటనే ప్రేయర్ ఉంటుంది. ఒక్కరి లోపల కూడా ఆత్మీయత ఉండదు. పాస్టర్ లోపలనే ఆత్మీయత ఉండదు, త్యాగం ఉండదు, తగ్గింపు ఉండదు, ప్రేమ ఉండదు, ఒకరికొకరు భరించటం ఉండదు. మరి నువ్వు అంత మందిరం కట్టి అన్ని డబ్బులు నువ్వు తెచ్చుకొని ఏమి లాభం? దేవుడు నన్ను చాలా చాలా సంఘాల్లో మీరు ఎక్కడైనా మీరు చూడండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. డబ్బులు అనేది దేవుడు సంఘం కోసం ఇస్తాడు, అది ఓన్లీ సంఘానికే వాడాలా. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు ఒక 100 రూపాయలు ఇచ్చిర్రు, ఆ 100 రూపాయలతో నువ్వు సేవలో ఏం ఖర్చు పెడుతున్నావు? ఊరికి వెళ్ళటానికి ఖర్చు పెడుతున్నావా, లేకపోతే ఎవరికైనా బాగాలేకపోతే హాస్పిటల్ ఖర్చు పెడుతున్నావు? ఇది ఇంపార్టెంట్. నీ బట్టల కోసమే నువ్వు ఖర్చు పెట్టుకుంటే మీరు చెప్పండి. లేకపోతే నేను గోల్డ్ కొనుక్కొని వేసుకుంటాను ఖర్చు పెట్టుకుంటే ఇచ్చిన వాళ్ళకి శాపం వస్తుంది. పెద్ద పెద్ద చర్చెస్లో ఎవరైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటిని మీరు ఒకసారి పరీక్షించండి, ఏముండదు ఆడ. నాకు తెలిసిన చాలామంది విశ్వాసులు ఈ సోకాల్డ్ పాస్టర్స్ ఇట్లా ఈ బిలాం బోధ చేసుకుంటున్న వాళ్ళు ఇల్లు అమ్మేసి దేవుడికి ఇస్తే ఇస్తాడంట అని చెప్పి ఇల్లు అమ్మి కిరాయి కట్టుకుంటారు. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. తర్వాత ఇప్పుడు అన్యుల్లో కలిసిపోయారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? పెద్ద పాస్టర్కి పోయి ఏం చెప్పలేము, దేవుణ్ణి మనం అవమానపరచలేము,
ఇంకా మీ లోపల ఏదో తప్పు ఉంది, మీ లోపల పాపం ఉంది, అందుకే మీకు ఆశీర్వాదం రావట్లేదని చెప్తారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఆ బోధ లేదు. దేవునికి ఇంత ఇస్తే దేవుడు ఇంత ఇస్తాడు, దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు, అది డౌటే లేదు, ఎట్లయినా వస్తుంది. 100 రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు అదే రోజు వచ్చేస్తుంది, దానికి ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. కానీ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. విశ్వాసుల్లో చాలామందిలో ఈ పెద్ద పెద్ద చర్చెస్లో వెళ్ళటం వల్ల ఏమైపోయిందంటే, ఆ డబ్బులు ఇచ్చేస్తే అన్నీ అయిపోతాయి, ప్రేయర్ చేయకపోయినా నడుస్తుంది, సరిగ్గా లేకపోయినా నడుస్తుంది, మనం పాపం చేసుకుంటూ కూడా మన పని మనం చేసుకోవచ్చు. ఈ ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ వచ్చేదంతా కూడా ఈ బిలాం బోధ వల్లనే. కావాలంటే మీరు పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్ళే ఎవరైనా విశ్వాసులను చూడండి, పట్టుమని 10 నిమిషాలు ప్రేయర్ చేయలేరు వాళ్ళు. ఈవెన్ దో పాస్టర్లే చేయరు, వాళ్ళ ఇంట్లో అసలు తిననీకే ఉండదు. నేను చాలామంది ఇళ్ళల్లో తిరుగుతాను, వాళ్ళు పెద్ద చర్చికి పోయి మళ్ళీ నా దగ్గర రెఫర్ చేస్తారు, ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ పాస్టర్ పని చేస్తలేడు అక్కడ, వాళ్ళ పాస్టరే పని చేస్తే నాకు ఫోన్ చేయటం అవసరమే ఉండదు. హల్లెలూయా. అది ఒక సైతాన్ యొక్క స్కీమ్ అది. కానీ దేవుడు జరిగించాల్సిన సేవ దేవుడు జరిగించుకుంటాడు. కాబట్టి లోకంలో ఎవరైనా పాస్టర్ వచ్చి డబ్బుల గురించి చెప్పిండు అనుకోండి, మీరు పక్కగా అర్థం చేసుకోవాలా, అది సైతాన్ బోధ. బైబిల్లో యేసయ్య చెప్పిండు, బీదలైన మీరు ధన్యులు అన్నాడు, ధనవంతులైన వారు మీరు ధన్యులు అని చెప్పలేదు. ఆకలి దప్పుగలవారు ధన్యులు అని చెప్పాడు, నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు అని చెప్పాడు, దుఃఖపడేవారు మీరు ధన్యులు అని చెప్పాడు. హల్లెలూయా. చర్చిలో కానుక ఇచ్చిన వారు ధన్యుడు అని చెప్పలేదు. కానుక మన దగ్గర ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు. నువ్వు ఇచ్చినా దేవుడు ఆశీర్వదిస్తాడు, లేకపోయినా ఆశీర్వదిస్తాడు. ఇది బాగా మనం తెలుసుకోవాలి. ఇస్తే వస్తుంది, సంఘం నడవాలి, దైవజనుడు పోషింపబడాలి, ఆయన ప్రేయర్ చేస్తుండు, ఆయనకు ఆరోగ్యం ఉండాలి, మంచిగా తినాలి. కాబట్టి కానుక ఇచ్చినాము, అయిపోయింది. కానీ ఆ కానుక ఇస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుంది అన్నది అది తప్పుగా, కరెక్ట్గా అది సైతాన్ బోధ. ఆ బోధని మీరు వెంబడించకండి. ఆ బోధను మీరు వెంబడిస్తే వేస్ట్. ఇప్పుడు ఎక్కడైనా మీరు టీవీ స్క్రీన్స్ మీరు ఓపెన్ చేయండి, ముందే ఆడ పలానా దైవజనుడు ఫోన్పే, గూగుల్ పే అది రాసి పెట్టుకుంటాడు అక్కడ. ఫోన్పే గురించి ఎందుకు, గూగుల్ పే గురించి ఎందుకు? దేవుడు పోషించాలంటే ఎట్లైనా పోషిస్తాడు అంటే ఇండైరెక్ట్గా అక్కడ మీరు ఇచ్చేసేయండి. లాస్ట్లో ఈ కానుక ఏడుస్తారు కూడా ఇంకా కొంతమంది, మీకు ఎవరైనా ప్రేరేపిస్తే మీరు కానుక ఇవ్వండి అని చెప్పి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఎక్కడి నుంచి ఇస్తారు? చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇట్లా బయట చాలా డబ్బు గురించే, డబ్బు డబ్బు డబ్బు. అరే ఒక విశ్వాసి డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని బాధలు పడి ఇస్తున్నాడు, ఎన్ని అవమానాలు పడి ఆయన చెమట రక్తం చేసుకొని 100 రూపాయలు ఇస్తుండని చాలామంది సేవకులకు ఉండదు. ఇంకా మీద నుంచి చెప్తారు దేవుడు నన్ను దీవించిండు అని. బైబిల్లో మనం భక్తులను చూస్తే, పేతురు కావచ్చు, పౌలు భక్తుడు చూస్తే వాళ్ళు పేదరికంతోనే చచ్చిపోయారు. పౌలు భక్తుడు చెప్పిండు, నేను ఎవరికైనా మీకు ఎప్పటికైనా నేను అప్పుగా ఉన్నానా, ఎప్పుడైనా నేను అడిగినానా? ఇదిగో నా చేతులను చూడండి, నా సొంత చేత్తో నేను పనిచేసి నేను మిమ్మల్ని ఇంకా పోషించిన కదా అంటాడు. ఉచితంగా వాక్యం చెప్పటమే నా జీతం అన్నాడు. అది నిజమైన బోధ అనమాట, అది నిజమైన దైవజనుడు. ఇప్పుడు చాలా వరకు కనిపిస్తలేరు. కొంతమంది దైవజనులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మాటలకి వాళ్ళు ఓకే అంటారు, దాన్ని ఖండిస్తారు కూడా, కరెక్టే బ్రదర్ మీరు చెప్పిరని. చాలా దగ్గర ఏంది అని అంటే అన్యుల లోపల వెక్కిరి చేష్టలు అవ్వటానికి ఏంది, మీ పాస్టర్లు అందరూ డబ్బులు అడుగుతారు. కానుక 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 గురించే ఉంటుంది బ్రదర్ ఆడ. ఇంకా మరి ఏమి ఆడ విశ్వాసులు కూడా అట్లనే తయారవుతారు, ఓన్లీ కానుక మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు, వాక్యం మీద ప్రేయర్ మీద కాదు. ఇంకా కొన్ని చర్చెస్లో మనం వెళ్తే ఓన్లీ స్వస్థతల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక పలానా ఆమె వచ్చింది, ఆమెకి రోగం ఉంది, తగ్గిపోయింది. ఆ పేషెంట్ని మీరు ఎప్పుడైనా చూడండి, మళ్ళీ ఇంకో రోగం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చింది, డాక్టర్ దగ్గర పోతే కూడా బాగా అవుతాడు, లేకపోతే ఆ ఇంట్లో ఏమైనా గొడవలు అవుతాయి, ఆ గొడవల వల్ల కూడా రోగం వస్తుంది. ఆ ఇల్లు మంచిగా అయిపోతే ఆ రోగం తగ్గిపోతుంది. దానికి పెద్ద ఏముంది? ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఆయన మారు మనసు పొందిండు, ఆయన తాగుడు విడిచిపెట్టిండు, దేవుళ్ళు ఎదుగుతున్నాడు, ఆత్మ పొందుకుంటుండు, మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే అది మార్పు అనమాట. అవేమీ లేకుండా జస్ట్ మా సంఘానికి వచ్చిండు, హెచ్ఐవితో వచ్చిండు, బాగయ్యండు.
ఇప్పుడు హెచ్ఐవి రోగాలకు కూడా ట్యాబ్లెట్స్ వచ్చేసినాయి. సేమ్ షుగర్ ట్యాబ్లెట్స్ లెక్క వాడితే అది రోగం నార్మల్ అవుతుంది అట్లా. మరి ఇంకా నువ్వు చేసింది ఏముంటుంది? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దైవజనుడైతే వాక్యంలో మునిగి తేలుతూ ఉంటాడో, వాక్యం దేవుడు ఇట్లా వాక్యంలో ఇవి చెప్పిండని చెప్తారో అదే కరెక్ట్ బోధ. ఆ వాక్యంలో లేకుండా ఇంకేది చెప్పినా కానీ దాని మీద మనం పెద్దగా ఫోకస్ చేయొద్దు. ఓన్లీ మన దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజనీకి ఒక 4-5 జోకులు, ఒక 2-3 మంచి డైలాగులు, ఒక ఆదరణ మాటలు, అట్లా ఒక ½ అన్ అవర్ వాక్యం చెప్పి పైసలు గుంజుకుంటున్నారు. ఆ వచ్చిన పైసలతో ఏం చేస్తారు? మళ్ళీ వేరే దగ్గర పోయి చర్చిలు కట్టుకుంటున్నారు, వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, ఒంటి నిండా బంగారం వేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న జీతంకు ఉన్న వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఇస్తున్నారు. ఇది ఎవడైనా చేస్తాడు. అట్లా కాకుండా ఓన్లీ ప్రభు మీదనే ఆధారపడి, ప్రభు నువ్వు ఇస్తే నేను తింటా, నీ కొరకే ఉంటా, కానీ సేవ జరగాల అని చెప్పి పోతే అది గొప్ప విషయం, అది గ్రేట్ అనమాట. కానీ చాలామంది దగ్గర అది కనబడదు. నువ్వు ఒక సూట్ వేయకు, ఒక బూట్లు కూడా వేయకు, నువ్వు నార్మల్గా రా, నీకు అసలు ఎవడు కానుక కూడా ఇయ్యడు. చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఇప్పుడున్న దాంట్లో వాళ్ళంతా సెలబ్రిటీస్ లెక్క అయిపోయి అదంతా పెద్ద సిస్టమ్ అనమాట. ఆ సిస్టమ్ ప్రకారము వాళ్ళు చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు. మనం 100 సార్లు పోయినాం చర్చికి, ఒక్కసారైనా దైవజనుడు ఇంటికి రావాలా, కనీసం తల మీద చేయబెట్టనే ప్రేయర్ ఉన్నావా, తిన్నావా, చచ్చిపోయినావా అడగాల. అవన్నీ లేకపోతే ఇంకెందుకు పోయి అక్కడ ఏమి లాభం? చాలా దగ్గర ఇది ఎవరు ప్రశ్నించరు, ఎవరికి తెలియదు. వీళ్ళు ఏం చేసినట్టే మేము గొప్ప దైవజనులము, తర్వాత మందిరంకి వెళ్ళేటప్పుడు వీళ్ళు చెప్పులు ఇప్పేయాలని చెప్తారు, వీళ్ళు స్టేజ్ మీద మాత్రం షూజులు వేసుకొని ఉంటారు. మరి అదేందేమో నాకు అర్థం కాదు. వీళ్ళు ఏదైతే చెప్తారో ఫస్ట్ వీళ్ళే ఫాలో అవ్వరు. స్టేజ్ మీద చెప్పే వాక్యాలు స్టేజ్ కింద కనబడదు. నేను దైవజనులను కించపరుస్తలేను, కానీ ప్రజెంట్ అది జరుగుతుంది. కానీ అది కాదు వాక్యం. మన లోపల తగ్గింపు ఉండాలా. దైవజనుడు అంటే ఏంది అని అంటే ఒక తండ్రి లాంటోడు. ఒక తండ్రి ఇంటికి వస్తే ఎట్లా ఫీల్ అవుతారో విశ్వాసులు ఆ ఫీలింగ్ అవ్వాలా. నువ్వు చర్చిలోనే ఎవరితోని మాట్లాడవు, మరి ఏడ వస్తుంది ఫీలింగు? ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న ప్రాబ్లం తెలుస్తుంది, నువ్వు రావు, మళ్ళీ నువ్వేమో డబ్బులు అడుగుతావు, మళ్ళీ మేము ఇవ్వాలి, ఇవ్వకపోతే నీకు శాపం వస్తుంది. ఇంకా డబ్బులు ఇచ్చేటప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి, ఆ డబ్బులు చూపించాలని చెప్తారు. ఇవ్వండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా తీర్పులో వస్తుంది ఒకరోజు. మరి వాళ్ళకి ఎందుకు అవుతలే బ్రదర్ అని అంటే, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం మనం. కృపాకాలంలో దేవుడు చూసినట్టు వదిలేస్తాడు, కానీ అన్నీ రాసుకుంటాడు. టైం వచ్చినప్పుడు అన్నీ చూపిస్తాడు. మరి వాళ్ళకి ఇవన్నీ వాక్యాలు తెలియదా బ్రదర్, వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తారో మీరు అడగచ్చు. తెలుసు, కానీ వాళ్ళని ఇవి ఇట్లా చేస్తేనే ఏమవుతారో అంటే వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, పాల్ పృథ్వీ గారు ఉన్నారు, అమ్మ తేజ గారు ఉన్నారు. వాక్యం ఏమి ఉండదు అక్కడ, దయ్యాలను ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటారు. ఇగో ఈ పలానా దయ్యం ఇక్కడ నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది, నేను ఇట్లా, వీళ్ళే హీరోలు లెక్క అయిపోతారు. ఇక నా చెమట తీసి ఇట్లా ఇసిరేస్తున్న వాళ్ళ మీద ఒక పాస్టర్ గారు అయితే ఉఫ్ఫను ఉమ్మూదుతున్నాడు విశ్వాసి మీద. నువ్వు పాస్టర్ అయి ఉండి ఊదటం అదేమన్నా మ్యాటరా? ఏం నేర్చుకోవాలా విశ్వాసులు? నవ్వుకుంటారు పక్కన వాళ్ళంతా. అగో స్వస్థత జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటాయి. చాలామంది మోసపోయి విశ్వాస భ్రష్టులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం చూస్తే చాలా బాధ అనిపిస్తారు, ఏంది దేవుని రాజ్యంలో ఇట్లా ఉన్నారని. వాళ్ళు అట్లా చేస్తేనే వాళ్ళు బతుకుతారు, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు అవి చేసుకుంటున్నారు. కానీ మనము అవి చేయకూడదు. మనం ఉంటే ఉన్నాం, లేకపోతే ఓడిపోయినాం అనే కాన్సెప్ట్లో మనం ఉండి కొన్ని రోజులు దేవుని కోసం జీవించి మనం వెళ్ళిపోవాలి. బీజేపీలో ఒక రవణ అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యేను వాళ్ళ ఫాదర్ ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. మొన్న రీసెంట్గా జరిగిన హసన్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, బెంగళూరు దగ్గరలో ఉంటుంది, అది కూడా ఒక డిస్టిక్ అనమాట. ఈ రవణ అనే వ్యక్తి 35 సంవత్సరాలు ఉంటాయి. చూడడానికి చాలా నార్మల్గా మంచి చదువుకున్న వ్యక్తులకు ఉంటాడు. ఈయన చాలామంది అమ్మాయిల్ని పాడు చేసిండు. దాదాపుగా 1000 మంది అమ్మాయిని పాడు చేసి, దాదాపుగా 1900 వీడియోస్ వాళ్ళతో పాపం చేసి, ఆ వీడియోస్ అన్నీ కూడా ఆయన ఫోన్లో క్యాప్చర్ చేసుకొని
వాళ్ళని భయపెట్టేయటం, వాళ్ళని బెదిరించడం చేసిండు. ఎవరు? ఈ రవణ అనే వ్యక్తి. మొన్న ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్కి ఒక రోజు ముందల 25,000 పెన్ డ్రైవ్లు చాలామంది పంచేసారు అనమాట. 25,000 పెన్ డ్రైవ్లు. ఆ పెన్ డ్రైవ్లు ఓపెన్ చేస్తే మొత్తం ఏ అమ్మాయిలు పాపం చేసారో అవన్నీ వీడియోలు ఉన్నాయి. అట్లా 1000 మంది అమ్మాయిల జీవితాలు ఈ హసన్ అనే కాన్స్టిట్యూయెంట్లో పాడైపోయింది. వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పుకోలేరు, వాళ్ళు ఎవరు ఇంటికి వెళ్ళలేరు. ఈ రవణ్ అనే వ్యక్తి ఏం చేసిండంటే ఇదంతా తెలియగానే ఆ ఓట్లు వేసిన నెక్స్ట్ రోజు జర్మనీకి వెళ్ళిపోయాడు. బీజేపీ గవర్నమెంట్ వ్యక్తి మోడీ గారికి అడిగితే ఆయన ఏం చెప్తున్నా అంటే ఆయనను ఖచ్చితంగా శిక్షించాలా అని చెప్తున్నాడు, కానీ ఆయన తీసుకొని వస్తలేడు. ఈయన ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నప్పుడు 1000 మంది అమ్మాయిల జీవితాన్ని ఈయన పాడు చేసిందని తెలిస్తే ఆయనను తీసుకురావచ్చు, కానీ ఆయనను తీసుకురాకుండా ఆయనను మాత్రం మేము శిక్షిస్తాము అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. ఇది ఈ పెన్ డ్రైవ్లు అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అందరి లోపల చిచ్చు పుట్టించిందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటే ఎగురుతున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా అమ్మాయిని పాడు చేసాడు, తన కెరియర్ని మొత్తం కూడా పాడు చేసుకున్నాడు. ఓన్లీ డబ్బు మదంతో అన్నమాట. కాబట్టి మన పిల్లల్ని మనము ప్రార్థనలో పెంచాలి, వాళ్ళకి చిన్ననాటి నుండి కష్టం అంటే ఏందో మనం చూపించాలి, ఇతరులకు మనం మర్యాద ఇవ్వాలని చెప్పి ఇవన్నీ మనము నేర్పియాలి. డబ్బు డబ్బు అని చెప్పి వాళ్ళకి మనం ఏం చెప్పకుండా వాళ్ళకి డబ్బు వైపు మనం తీసుకపోతే కూడా చాలా కష్టం అన్నమాట. రైట్. కాబట్టి ఈ విషయాలు మీరు అందరు కూడా జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ప్రశ్న అడగండి. ఒక రోగిని స్వస్థపరిచినప్పుడు దేవుడు కృతజ్ఞత కానుకగా ఇవ్వమని చెప్తారు కదా మీరు. అంటే కృతజ్ఞత కానుక ఇవ్వమని దేవుడే చెప్పారు కదా, ఇలా కానుక ఇచ్చే విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడేది. ఇవన్నీ కూడా మనం విశ్వాసాలకి తెలియాలంటే మరి సంఘంలో చెప్పొచ్చా చెప్పకూడదా? అది చెప్పచ్చు, చెప్పచ్చు. బైబిల్లో ఉంది, కానుక ఇవ్వాలి, మోషే ఏర్పరిచిన కానుక ఇవ్వాలి, కృతజ్ఞత కానుక ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి అని చెప్పి బైబిల్లో ఉంది. కానీ దాన్నే రోజు తీసుకోవద్దు, చెప్పటం అవసరం లేదు. విశ్వాసికి ఒక్కసారి చెప్తే తెలిసిపోతుంది. అది డబ్బుల మ్యాటర్ ఎందుకు తెలియదు, కానీ దాన్ని ప్రతిదాన్ని చెప్తారు. ఇప్పుడు నువ్వు కానుక గురించి చెప్పినా ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, ఇగో పలానా వ్యక్తి కానుక ఇస్తే వాళ్ళకి ఇది వచ్చిందని చెప్తారు. యేసు ప్రభునే హైలైట్ చేయాలి, కానీ ఆడ కానుకను నువ్వు హైలైట్ చేస్తున్నావు. చాలా లేదని కాదు, హైలైట్ చేయడం కాదండి. మామూలుగా ఎగ్జాంపుల్ గా దేవుడు అంకులు అన్ని పెట్టాడు కదా, అవన్నీ కూడా మనం చెప్పవలసిన ధర్మం ఉంది కదా. ఒక రూపాయి బిల్ తెచ్చి కైసారికి దేవుడికి ఇచ్చేమని దేవుడు చెప్తారు కదా. ఆ విధంగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా కొత్త విశ్వాసాలు కదా. మీరు విత్తనం వంటిది అంటారు కాక, ఆ విత్తనం వేయకపోతే దాని ఫలితము రాదు, మనకి ఆ పంట రాదు అంటారు. మరి ఆ విషయం వాళ్ళకి తెలియనప్పుడు మనం చెప్పవచ్చా చెప్పకూడదండి? చెప్పవచ్చు, చెప్పటం బాధ్యత కూడా మనది. కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా చెప్పలేదు. నా పాత విశ్వాసులకి మీరు అడగచ్చు, మన బాలమ్మన్ సిస్టర్ కావచ్చు, రమ్యక్క కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు కూడా నేను కానుక గురించి ఎప్పుడు చెప్పలేదు, దశమ భాగం గురించి కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకరోజు ఇట్లనే మాటల్లో డిస్కషన్ వస్తే బ్రదర్ దశమ భాగం అంటే ఏంది అని అడిగినప్పుడు అప్పుడే నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చేస్తున్న సేవ అది నిజమైన సేవ అన్నప్పుడు దానికి కావాల్సిన డబ్బులు దేవుడే ఇస్తాడు. మనం టెన్షన్ పెట్టుకోవటం అవసరమే లేదు. ఎప్పుడో ఒకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్తే అయిపోతుంది, కానీ దాన్నే పదే మనం చెప్పద్దు. ఎవరైతే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే విశ్వాసి బాగా దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడు ఆటోమేటిక్ కానుక ఇచ్చేస్తాడు. అరే ఈరోజు మంచి వాక్యం చెప్పారు, దేవుడు నాకు ఇంత ఇచ్చిండు కదా అని చెప్పి ఆ కానుక మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, అది ఇచ్చేస్తారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అని అదొకటి. మళ్ళీ యెహోవా దేవుడు అని యేసుక్రీస్తుని అంగీకరించారు, ఇష్మాయేల్ సంతానం అది విస్తరించారు కదా దేవుడు. అదే కాకుండా కొంతమంది కూడా యెహోవా దేవుని నమ్ముతారు కానీ క్రీస్తు వచ్చారని నమ్మరు, అలా అంగీకరించరు, వారందరూ కూడా నరకానికే వెళ్తారు అని మీరు చెప్తున్నారు కదా అన్నయ్య. పేతురు గారు ఉన్నారు కదా, కొంతమంది నువ్వు ప్రవక్తవని ఎరుగుదును, మరియా కుమారుడు అని ఎరుగుదు అని నేను ఎవరినని నువ్వు తెలుసుకుందు అని అంటే పేతురు నీ దైవ కుమారుడు అని నేను తెలుసుకున్నాను అని చెప్పినప్పుడు తండ్రి బయలుపరిస్తే గానీ అది నువ్వు తెలుసుకోలేదని దేవుడు చెప్తారు కదా. మరి వీళ్ళందరికీ కూడా దేవుడు బయలుపరచరా?
బయలుపరుస్తారు కానీ వాళ్ళు దాన్ని అంగీకరించరు. బయలుపరచాలని చెప్పి చెప్తాడు. ఇప్పుడు నాలాంటి వాడే చెప్పిండు, వాళ్ళు అంగీకరించకపోతే ఏం చేస్తాం? తర్వాత వాళ్ళు వాక్యం చదివినప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు వాక్యం చదవకపోతే అది వాళ్ళ మిస్టేక్. అది అదే పాపాలను ఒప్పింపచేయువాడు ఆయనే, నేను దేవుడిని ఒప్పింపచేయవాడిని నేనే ఉంటారు కదా. క్రీస్తు వాళ్ళు ఒప్పింపచేయండి ఏది కూడా ఎవరు కూడా అంగీకరించలేరు కదండి. అవునవునవును, కరెక్టే. ఆ విధంగా మరి దేవుడు వాళ్ళు పట్టుకోడంటారా? దేవుడే బయలుపరచుకోవాలి కదా, ఒప్పించేలాగా దేవుడే చేయాలి కదా. చెయ్యాలా? దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినా కానీ కొంతమంది అంగీకరించరు. ఇప్పుడు దీంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ పాస్టర్స్ కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్ రాసి అది చదివి వాళ్ళకున్న బోధలన్నీ కూడా వీళ్ళ మైండ్లో ఉంటుంది. ఎవరైనా నాలాంటోడు వచ్చి ఇది మీరు చేస్తుంది తప్పండి, మీరు ఇట్లా చెప్తే తప్పు అని వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. మా రూల్స్ ఒప్పుకోవండి, మా చర్చ్ ఒప్పుకోదు, మా దైవజనుడు ఒప్పుకోరు అంటారు. లేకపోతే మాకు డబ్బులు రావు అంటారు. లేకపోయినా ఒప్పుకుంటే ఏమొస్తుంది మాకు అని అంటారు. చాలా తక్కువ మంది అందులోకి వెళ్ళి బయటకు వస్తారు. వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఏ దైవజనుని మనం అనుసరించద్దు, ఓన్లీ యేసయ్యనే అనుసరించాలి. యేసయ్యతోటే వెళ్ళాలి మనం. చాలా ఇంపార్టెంట్. దేవుడు మాత్రం అందరికీ నేర్పిస్తాడు, అందరికీ చెప్తాడు. ఇక దాన్ని తీసుకోవటమో తీసుకురాకపోవటమో అది మన చేతిలో ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు మనకి తీర్పు ఇస్తాడు. ఆల్రెడీ నేను నీకు చెప్పినా కదా అంటాడు. మన అహంకారంతో ఉన్నప్పుడు ఏం చేయలేం. ఇప్పుడు కొంతమంది యేసుప్రభు లైవ్లో మాట్లాడతారని చెప్తే కొన్ని చర్చెస్ ఏం చేస్తారంటే, యేసుప్రభు మాట్లాడండి, అలా ఎలా మాట్లాడతాడు, నేను 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, నాతో మాట్లాడమని అప్పుడు నేను నమ్ముతాను అంటారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడకపోవటం అనేది కాదు. ఆయన వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకొకరితో మాట్లాడతారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు బైబుల్ లేకుండే, అందుకే మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు చేతిలో బైబుల్ ఉంది కాబట్టి ఓన్లీ బైబుల్ ద్వారానే మాట్లాడతారని చెప్తారు. అయితే దేవుడు బైబిల్లో కూడా రాసిండు, నేను లైవ్లో మాట్లాడతా అని చెప్పి. ఆ వాక్యాలు చదువుతారు, వింటారు, కానీ దాన్ని అంత పట్టించుకోరాదు. అట్లా ఉండదు. దానికి దేవుడు కూడా ఏం చేయలేడు. అంటే దేవుడు ఈ పని ఏంది అని అంటే చూపిస్తాడు దారి, మనం వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే అది దేవుని తప్పు కాదు, అది మన తప్పే అన్నమాట. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. మరి ప్రశ్నలు అందరికీ జవాబు వచ్చేటట్టు తెలియని రహస్యమైన సంగతులు మీరు బయలుపరచండి ప్రభా. ఇంకా ఇక్కడున్న విశ్వాసులు దీన్ని విశ్లేషించేటట్టు, అర్థం చేసుకునేటట్టు కృప ఇవ్వండి. సైతాన్ని కాల్చివేయండి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మళ్ళా శనివారం మేము మళ్ళా కలుసుకొని నేను స్తుతించుటకు భాగ్యం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.